హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ విందు. ఈరోజు చాలా రుచికరమైన మష్రూమ్స్ టమోటా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. చపాతీ రోటీలోకి ఎంతో అద్భుతంగా ఉండే ఈ మష్రూమ్ టమోటా కర్రీని చాలా సులువుగా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము చేసే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు. ముందుగా 2 ప్యాకెట్లు లేదా 400 గ్రాముల పుట్టగొడుగుల్ని నీటితో శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను తీసుకొని ఇందులో వేసి చిన్న చిన్న ముక్కలుగా లేదా కచ్చా పచ్చగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మేము ఇక్కడ ఇందులో వేసుకొని చిన్న ముక్కలుగా గ్రైండ్ చేసుకుంటున్నాం. టైం లేనప్పుడు లేదంటే చిన్న ముక్కలుగా త్వరగా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇది ఆన్లైన్లో తీసుకున్నాం. దీని లింకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడగలరు. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఇవి కలర్ మారేంత వరకు సన్నని మంటపై వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు 2 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసి కలుపుకొని కాస్త వేగనివ్వాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏ విధంగా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నామో అదే విధంగా 2 టమోటాలను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. టమోటాలు మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలు అన్నీ వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సన్నని మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. మష్రూమ్స్లో ఉండే నీళ్ళే సరిపోతాయి. మీకు కాస్త గ్రేవీగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మష్రూమ్స్ ఉడికి నూనె పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా శుభ్రం చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. చూశారు కదా, ఎంతో రుచికరమైన మష్రూమ్స్ టమోటా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం మన టేస్టీ విందు ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.